మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూస్తున్నది అతి పురాతన శివాలయం. ఇది మనం శ్రీశైలం వెళ్ళే దారిలో, శ్రీశైలంకి 30 కిలోమీటర్ల ముందు ఉంటుంది, త్రిపురాంతకం అనేటువంటి గ్రామంలో. ఇది చాలా ప్రశాంతమైన వాతావరణం, అతి పురాతన శివాలయం. ఇది ఒకప్పుడు ఈ దేవస్థానాన్ని సందర్శించి శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళంట. అలాగే ఇది 1,47,456 చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 4 ద్వారాలు, 4 ఉపద్వారాలతో ఈ దేవస్థానం నిర్మించబడింది. ఇక్కడ అడుగడుగున కూడా మనకి అతి పురాతన కట్టడాలు కనబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న షెడ్ ఇది నిత్య అన్నదాన శిబిరం. ఇది శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించబడింది. అలాగే ఇదంతా కూడా పార్కింగ్ ప్రదేశం. చూడండి ఎంత విశాలంగా ఉందో, ఎంత పెద్ద ప్లేసు. కానీ ఇక్కడ ఈ రోడ్డు కానీ లేదా పార్కింగ్కి కొంత డస్ట్ లాంటివి ఏమైనా దీన్ని అభివృద్ధి అయితే చేయలేదు. ఇది మన దేవాదాయ శాఖలోనే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దేవస్థానం. అయినా అభివృద్ధికి ఆమోడ దూరంలో ఉంది. చూడండి ఎంత ప్లేసు, ఎంత చరిత్ర కలిగిన దేవస్థానాన్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేయవచ్చు. మరి మన దేవాదాయ శాఖ మరి దీనిపైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇది గర్భగుడి. ఇక్కడ స్వామివారి పేరు త్రిపురాంతకేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. మన శివయ్యని ఇక్కడ త్రిపురాంతకేశ్వర స్వామిగా పిలువబడతా ఉన్నారు. అప్పుడప్పుడు త్రిపుర అనే రాక్షసుని వధించడం వల్ల ఇక్కడ ఈయన స్వామివారికి త్రిపురాంతకేశ్వర స్వామిగా పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు మొదటగా పాదాలు మోపారంట. తర్వాత 7 కోసుల దూరంలో మరో పాదం, అది మన కోటప్పకొండగా స్థల పురాణం చెబుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, చూడండి అన్ని నాపరాళ్ళు ఎలా ఉందో కిందన. ఇవన్నీ కూడా పగిలిపోయి అలాగే అతి పురాతన కట్టడాలు, ఇలాంటి అతి పురాతనమైన కట్టడాలనే మనం చాలా అదుగా చూడగలుగుతున్నాం. ఎందుకంటే చాలా వరకు శిథిలం అవడం, కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాటిని నిర్వీర్యం చేయటం. కానీ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన భారతీయుల పైన ఉంది. అలాగే ఈ పురాతన దేవస్థానాలంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన జ్ఞానం కూడా. ఇది మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆస్తి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మన అందరిపైన ఉంది. మరి దీన్ని అభివృద్ధి చేయాలంటే శ్రీశైలం దేవస్థానంలో ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి సూచన బోర్డులు పెట్టాలి. అలాగే హైవే దగ్గర కూడా సూచన బోర్డులు పెట్టాలి. దీని యొక్క విశిష్టతని ప్రచారం చేయాలి. ఇది దేవాదాయ శాఖలో ఉండి కూడా చూడండి, చూస్తున్నటువంటి దేవస్థానం ఎలా ఉందో. ఈ అంతరాలయాలు మరి ఈ చూస్తే మరి దేవదోప నైవేద్యాలు కూడా జరుగుతున్నాయా లేదా అన్నట్టుగా ఉంది. ఇది చూడండి, ఇదంతా మట్టి, ఎంత ఇదిగా ఉందో. ఒక దేవాదాయ శాఖలో ఉండి ఎలా ఉండటం అంటే ఇది చాలా బాధాకరం. మరి దీనికి ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించాలి. మన కూటమి ప్రభుత్వం ఈ దేవాదాయ శాఖ ఈ దేవస్థానానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ ఉంది దేవస్థానానికి. అలాగే ఈ దేవస్థానానికి నైరుతి భాగంలో పార్వతీదేవి త్రిపుర అంబగా వెలిచారు. మరి అమ్మవారిని త్రిపుర సుందరిగా, శ్రీ లలిత త్రిపుర సుందరిగా పిలువబడుతున్నారు. మరి ఆ దేవస్థానం కూడా తర్వాత చూపిస్తాం. అలాగే మరి ఈ దేవస్థానానికి రోజుకి కొన్ని వేల మంది భక్తులు వస్తున్నప్పుడు మన సమయభావం వల్ల ఇంకా చాలా వరకు చూపించలేకపోయాం. అయితే మరి ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ప్రజలు. మరి మీకు మాట్లాడే టైం లేకపోతే కనీసం మాట్లాడే ఇలాంటి వీడియోలనైనా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మేము వ్యూస్ కోసం అయితే ఇది చేయలేదు, ఎందుకంటే నేను యూట్యూబర్ని కాదు. మీలాగా ఈ దేవస్థానాన్ని చూసి ఆవేదన చెందిన వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేయాలనే ప్రజల్ని, అలాగే దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాను.